పంటను కాపాడుకునేందుకు రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. యూరియా కోసం నానా అవస్థలు పడుతున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో అర్ధరాత్రి నుంచే సహకార కేంద్రాల దగ్గర యూరియా కోసం నిద్రిస్తూ ఉన్నారు. యూరియా లోడ్ వస్తే ఒక్క బ్యాగ్ అయినా దొరుకుతుందనే ఆశతో పీఏసీఎస్ కేంద్రాల దగ్గర నిద్రిస్తున్నారు. దుబ్బాక పట్టణానికి యూరియా లారీ వచ్చిందని సమాచారం రావడంతో రైతులు క్యూ కట్టారు. ఎలాగైనా యూరియా తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో రాత్రి 9 గంటల నుంచే సహకార కేంద్రాల దగ్గర నిద్రించారు. గతంలో ఏనాడు కూడా యూరియా కోసం ఇలా రాత్రుల ఇబ్బందులు పడలేదని రైతులు చెబుతున్నారు. ఇప్పటికైనా కనీసం ఎకరాకు 2 యూరియా బస్తాలు ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలంటూ కూడా వేడుకుంటున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వి వెంకటాయపాలెం సొసైటీలో యూరియా కొరకు రైతులు బారులు తీరారు. 4 రోజులుగా యూరియా కావాలని క్యూలో నిలుచున్న చివరకు వచ్చేసరికి తమకు రావడం లేదంటూ వాపోతున్నారు. పనులు మానుకుని యూరియా కోసం వేచి చూసినా ప్రయోజనం లేదంటూ కూడా వాపోతున్నారు. తాజా అప్డేట్ మా ప్రతినిధులు సైదులు అందిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం రంగనాయపాలెం మండలం వి వెంకటాయపాలెం సంబంధించిన సొసైటీలో మనం చూడొచ్చు, రైతులు యూరియా కోసం బారులు తీరుతున్న పరిస్థితి. ఖమ్మం జిల్లాలో కూడా దాదాపు రైతులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అటు తల్లాడ కావచ్చు, ఇల్లందు, కవేపల్లి మండలాల్లో సంబంధించి కూడా రైతులు ఆందోళన చేస్తున్న పరిస్థితి. మనతో పాటు మాట్లాడేందుకు రైతులు ఉన్నారు. మీకు ఏంటి ఇబ్బంది అసలు ఇక్కడ? యూరియా కొరత బాగుంది సార్. ఇప్పుడు 2-3 రోజుల నుంచి వస్తున్నాం యూరియా కోసం. లైన్లో నిలబట్టమే కానీ యూరియా కట్టలు అనేది దొరకట్లేదు. రైతు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. నేను రోజు ఆటో తోలుకుంటే 1500 నుంచి 2000 వరకు వచ్చే పరిస్థితుల్లో ఉన్న ఒక్క 2 కట్టల కోసం కూడా నేను ఇక్కడ నిలబడి ఆ 2000 బాగొట్టుకునే పరిస్థితుల్లోని రైతు చాలా దిగజారిపోతున్నాడు. ఈ రైతు ఎప్పటికీ ఈ విధంగానే ఉంటాడా, లేకపోతే ముందుకు ఈ ప్రభుత్వం తీసగలుగుతుందా, లేకపోతే ఈ కట్టల కోసం ఎలానే ఉంటే రైతు అనోడు ఎప్పటికీ అడుగంటిపోతాడు. ప్లస్ టయానికి వేయాల్సిన ఎరువులు కూడా వేయలేకపోతున్నాడు. పంటలో దిగుబడి కూడా రాలేక చాలా కష్ట పరిస్థితుల్లోకి దిగజారిపోతున్నాడు. 20 రోజులు అయిందండి యూరియా గురించి. 10 ఎకరాలు భూమి వ్యవసాయం చేస్తున్నాం. 2 కట్టలు మాత్రం ఇస్తున్నారు. మొన్న 2 కట్టలు ఇచ్చారు, రేటుకి సరిపోలేదు. ఇప్పుడు రోజు ఇక్కడికే తిరగడం సరిపోతుంది. అక్కడ చేలో ఏం పని చేయాలో కూడా అర్థం కావట్లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం యూరియా గురించి. అంటే ఇప్పుడు సకాలంలో యూరియా వేయకపోతే పంటకు వచ్చే నష్టం ఏంటి? నష్టం ఇంకా ఒక 10 రోజులు వేయకపోతే ఇక పనికిరావండి పత్తి చేలు. ఇప్పుడే మంచి గోడ మీద ఉన్నాయి. ఇక ఇప్పుడు 15 రోజులు అయిపోయింది. ఇంకా 15 రోజులు అయితే ఇక మొక్కలు పనికిరావు. మీరు చెప్పండి, మీకు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు? యూరియా ఎంత అవసరం ఉంది మీకు? అసలు 3 ఎకరాలండి. 3 ఎకరాలకి పత్తి ఇప్పుడు పటాసు యూరియా వేయాల్సింది. అయితే యూరియా ధరలు పుట్టు పటాసు వేసినా పనిచేయదు. మాకు దగ్గర 15 కట్టలు యూరియా కావాలి. నేను 10 ఎకరాలు నాటేసా. నీళ్ళు ఎకరానికి 1 కట్ట ఇస్తాం, ఆధార్ కార్డుకి 2 కట్టలు ఇస్తామని మాట్లాడుతున్నారు. వీడికి వస్తే అది కూడా తీరా లైన్ మీకు వచ్చి తెరికి అయిపోయింది అంటున్నారు. కొట్లల్లో యూరియా కట్ట ఉన్నాయి కానీ కొరట్టల్లో కొట్ల ఇట్లా ఎటు గురించి సొసైటీ కాడికి రావాల్సి వస్తుంది. కట్ట 350 అంటున్నారు, 400 అంటున్నారు. అయినా బ్యాగులు అమ్ముతున్నారు కట్టలు. యూరియా కట్టలు బయట ఉన్నాయి కానీ లోపలికి రాని ఇట్లా. అంటే సొసైటీలో దొరకనటువంటి యూరియా కట్టలు బయట మార్కెట్లో దొరుకుతున్నాయి. మార్కెట్లో దొరుకుతున్నాయి. ఆడమరికి 400 అంటున్నారు, 350 అంటున్నారు. లింక్ ఇస్తున్నారు. ఈ మందు కొంటే ఆ మందు కట్టిస్తామని మాట్లాడుతున్నారు. ఏ మందు యూరియా కొంటే ఏం కొనాల్సి వస్తుంది? 10 మందులు కొనాలా, గులకలు కొనాలా. అల్లీపురంలో ఉన్నాయి మందు కట్టలు, ఇక్కడ లేని మందు కట్టలు అక్కడైతే పుల్లుగా ఉన్నాయి. అయినా గులికలు ఉన్నాయి, గులికలకి లింక్ చేస్తున్నారు. ఈరే మరి మా నకిలీ గులికలే కావాయి, నా మామూలు గులికలు. ఇట్లా ఇబ్బందులు పెడుతున్నారు రైతుల్ని. మీరు చెప్పండి, మార్కెట్ లో ఒక బయట ప్రైవేట్ కొంటే ఏం కొనాలని వ్యాపారులు రైతులను ఒత్తిడి చేస్తున్నారు? కొట్టుకాడి పోతే 3-10 కట్టలు అంటారు. గులికలు లింక్ పెడితే 1 కట్ట ఇస్తాను అన్నాడు. ఇది అయ్యేదే 300 అన్నాడు. ఈ కట్ట 3-10 కట్ట 1700 అన్నాడు. గులికలే 450 అన్నాడు. ఒక 300 పెట్టి యూరియా కట్టకుంటే ఇవన్నీ కొనాలన్నాడు. అసలు ఏం చేసుకుంటే ఎత్తున పోసుకుంటావు? అవసరం లేని దాని గురించి అసలు ఎంత ఇబ్బంది పడుతున్నాను. ఏ సొసైటీ కాడిపోయినాక కూడా తెల్లటాలుగా 5:30కి ఎత్తున్నాను అన్నారు. అక్కడ 6ంటికి పోతే 5:30 అయిపోయిన కోపాను అన్నారు. చింతకాని పోతే 4 రోజులు తిరిగితే 1 కట్ట దొరకలే. మళ్ళీ ఇటుబడి వచ్చింది. మరి ఏడు దొరికితే దొరకవు. మరి ఏడు కూడా ఇప్పటికైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మాటల యుద్ధాన్ని ఆపివేసి రైతులను ఆదుకోవాలని కూడా చెప్తున్నారు. బయట ప్రైవేట్ మార్కెట్ కి సంబంధించి యూరియా కొనాలన్నా కూడా ఇక్కడ సొసైటీలో 265 రూపాయలు దొరుకుతున్నదని, బయట మార్కెట్ లో మాత్రం 300-350 రూపాయలు కొనుగోలు చేస్తున్న కాంప్లెక్స్ ఎరువుల పేరుతో అదనంగా వేరే
2020 కూడా కొనాలని చెప్పి కూడా ఒత్తిడి చేస్తున్నారు. పనికిరాని అంటగట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి సొసైటీ ద్వారా ప్రభుత్వం ఇప్పటికే యూరియాని అందించాలని కూడా రైతులు కోరుతున్న పరిస్థితి. కెమెరామెన్ విజయ్తో సైదులు 10 టీవీ వెంకటాయపాలెం నుంచి.